ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు జతకట్టి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని, అమరావతి, పోలవరం, విశాఖపట్నం అభివృద్ధి, విమానాశ్రయాలు, పోర్టులు అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత స్థానం 10 సంవత్సరాల కాలంలో తీసుకురావాలని ముఖ్యమంత్రి గారి అనుభవంతో పవన్ కళ్యాణ్ గారు కూడా జతకట్టడం జరిగింది. మా నాయకుడు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అనుభవశాలి ముఖ్యమంత్రి, ఆయన నాయకత్వంలోనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని దిశ నిర్దేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఒక్క ప్రక్రియలోనే ఈరోజు అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు, విశాఖలో ఐటీ పార్కులు, ఒక పక్క ఇండస్ట్రియల్ కర్మాగారాలు, ఇవన్నిటిని కూడా ఎయిర్పోర్ట్లు అభివృద్ధి ధ్యేయంగా ఐటీ పార్కులు 5 సంవత్సరాలలో 25 లక్షల ఉద్యోగాలు కల్పనే ముఖ్య ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి అయిన 6 నెలలు 7 నెలల కాలంలోనే అడుగులు వేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత మెజారిటీ 175 నియోజకవర్గాలకు గాను 164 మంది ఎమ్మెల్యేలు ఎన్డీఏ కూటమిలో గెలిపించడం ఇది ఒక చారిత్రాత్మక విషయం. గత 5 సంవత్సరాల కాలంలో అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ ఒక్క అభివృద్ధి జరగలేదు. ఆంధ్ర రాష్ట్రానికి అడ్రస్ లేకుండా చేయడం, అదేవిధంగా రాష్ట్రానికి నదీ జలాలు ఉన్న 5 సంవత్సరాలు 2019-24లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరానికి అన్ని విధాలుగా సహకరించిన ఒక రూపుదిద్దిన పోలవరాన్ని సర్వనాశనం చేసి ఏ ఒక్క అభివృద్ధిని కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకోలేదు. ఉప ముఖ్యమంత్రి వర్యులు ఏకకాలంలోనే 13,324 గ్రామ సభలు నిర్వహించి 4,500 కోట్ల అభివృద్ధికి, గ్రామాల రోడ్లు కాలువలు అభివృద్ధికి మంజూరు చేసి జనవరి లోపల పూర్తి చేసి దిశ తిరగరాయడం. ఈరోజు మాకు 26 మంది సపోర్టుతో మా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు గెలిచాడు. ఇది అర్థం చేసుకోవాలి. కరుణాకర్ రెడ్డి బాగా అర్థం చేసుకోవాలా. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలి. అయింది ఈ రోజుతో, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఇంక మీదట ప్రెస్ మీట్లలో కూడా అబండాలు మాట్లాడు, అబద్ధాలు చెప్పడు. నిజంగా ఆయనకు ఒంటిలో రక్తం ఉంటే నిజాలు మాట్లాడమని మేము ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. దేవుడి పైన భక్తి ఉంటే చేతులెత్తి దండ పెట్టమని నమస్కరిస్తున్నాం. అబద్ధాలు మాట్లాడదని చెప్తున్నాం. వినేవాళ్ళు ఎవరు లేరు తిరుపతి ప్రజలు. అది ఆయనకు తెలుసు. రాజకీయ సన్యాసం తిరుపతి ప్రజలు ఇచ్చేశారు. వాళ్ళు కరుణాకర్ రెడ్డికి ఇచ్చారు. కరుణాకర్ రెడ్డి కొడుకు, ఆయన శాపంతో కరుణాకర్ రెడ్డి కొడుకు కూడా మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయనకు కూడా అంత అత్యధిక తక్కువ ఓట్లతో గెలుపొందడం జరిగింది. ఇంకా రాజకీయ వాళ్ళ కుటుంబానికి లేదు, ఆఖరికి ఇంకా భవిష్యత్తు లేదు వాళ్లకు. ఖచ్చితంగా రాబోయే ఇంకా మిగతా ఏ ఎన్నికలు వచ్చినా కూడా తిరుపతిలో ఈరోజు మేమంతా చెప్తున్నాం, ఎన్డీఏ కూటమి నాయకులు బలంగా ఉన్నాం. మా నాయకులు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ లోకేష్ గారు, నారా లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా పటిష్టంగా పార్టీని నడపగలిగే శక్తి, అనుభవం కలిగిన, చరిష్మా కలిగిన నాయకులు. వీళ్ళ అడుగుజాడల్లో ఖచ్చితంగా కూడా మేమందరం కూడా నడిచి తిరుపతి నియోజకవర్గాన్ని ప్రశాంతత వాతావరణం నెలకొల్పుతాము. అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిపిస్తాము.